అసలేంటి శ్రీశైలంలో ఎందుకెళ్లారు? శ్రీశైలంలో ఒక ట్రస్ట్ ఎందుకు అవసరం వచ్చింది? అక్కడ ఆల్రెడీ జ్యోతిర్లింగం ఉంటే, ఇంకో ఆలయం ఎందుకు అవసరం వచ్చింది? ఏంటి దాని కథా కమామిషం? నాకు ఒక దాత పరిచయం అయ్యారు హ్మ్. 2018లో. హ్మ్. అంతకుముందు నాకు వారితో పెద్ద పరిచయం లేదు. హ్మ్. వారేం చెప్పారంటే, వారు రెగ్యులర్‌గా శ్రీశైలం వెళ్ళి అన్నదానం ఇటువంటివి చేస్తూ ఉంటాం. హ్మ్. చేస్తూ ఉన్నప్పుడు అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి ఏదో ఎవరో ఒక స్వామీజీ ఆయనకి సలహా ఇచ్చారు అని. హ్మ్. ఏంటి, మీరు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తే బాగుంటుంది. హ్మ్. గణపతికి ఏదో ఒక ఆలయం ఉంది. హ్మ్. సాక్షి గణపతి. స్వామివారి రెండో కొడుకు కుమారస్వామి కదా! కుమారస్వామికి ఇక్కడ ఆలయం లేదు. హ్మ్. కుమారస్వామి ప్రత్యేకత ఏందంటే, ఈ పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఆయనకి మొక్కుతూ ఉంటారు. హ్మ్. తమిళనాడులో 5, 6 పెద్ద ఆలయాలున్నాయి. హ్మ్. అటువంటి వాటికి తగ్గ ఆలయం ఎక్కడా లేదు. శ్రీశైలం దివ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ గనక మనం అటువంటి ఆలయం ఏర్పాటు చేస్తే ఈ క్షేత్రం పెద్దదవుతుంది. హ్మ్. బాగా పాపులర్ అవుతుంది అని సలహా ఇచ్చారని చెప్పారు. హ్మ్. దాంతోటి వారు 2016లో హ్మ్. 2016 అంటే మీకు తెలిసే గవర్నమెంట్ ఉందో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. హ్మ్. అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లెటర్ రాశారండి. హ్మ్. ఒక ఆర్కిటెక్చరల్ అండ్ కన్సల్టెన్సీ ఫామ్ వాళ్ళ ఫ్రెండ్‌ది ఏదో దాన్ని ముందు పెట్టుకొని, మాకు స్థలం ఇస్తే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని. హ్మ్. దాని మీద వాళ్ళు ఎప్పుడు ఆగస్ట్ 2016 హ్మ్. సెప్టెంబర్‌లో హ్మ్. అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, హ్మ్. ఎండోమెంట్ కమిషనరు, హ్మ్. ఈవో ఒక హ్మ్. కమిటీగా ఏర్పడి, హ్మ్. సరే ముందు 2 ఎకరాల స్థలం మీకు ఇస్తాము. హ్మ్. ఈ 2 ఎకరాల స్థలంలో హ్మ్. మీరు టెంపుల్ కట్టించి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. టెంపుల్‌కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేనండి. హ్మ్. శ్రీశైలం దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చారండి. హ్మ్. అదేమన్నా ఎలిమినేషను, ట్రాన్స్‌ఫర్ ఏమి కాదండి ట్రస్ట్‌కి. హ్మ్. పొసెషన్ హ్యాండ్ ఓవర్ చేసి, హుహు. దాంట్లో మీరు టెంపుల్ కట్టించి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి ఓకే. అని కన్‌స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. టెంపుల్‌కి ఇవ్వాలి. టెంపుల్‌కి ఇవ్వాలి. హ్మ్. అదంటే ఒక విధంగా డొనేషన్. డొనేషన్ కైండ్ ఆఫ్. హ్మ్. డబ్బు వాళ్ళిచ్చి టెంపుల్ కట్టే బదులు హ్మ్. మీరే ఆ కట్టించివ్వండి రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు అనేది తీసుకుంటారు. ఇవ్వండి అని. హ్మ్. దాని తర్వాత వాళ్ళు సరే వీళ్ళకి అవగాహన కోసం ఆగమ శాస్త్రము అవి ఇవి కావాలి కాబట్టి అని శృంగేరి పీఠం వాళ్ళని అప్రోచ్ అయ్యారు. హ్మ్. శృంగేరి పీఠం వాళ్ళ సలహాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు వీళ్ళకి మెంటర్‌గా ఉండటానికి. హ్మ్. దాన్ని మళ్ళీ టెంపుల్ దృష్టికి తీసుకొని వచ్చి పర్మిషన్ కూడా తీసుకున్నారండి. టెంపుల్ నుంచి పర్మిషన్ ఉందా? యాహ్! పక్కా రైటింగ్‌లో తీసుకున్నారండి. ఈ శృంగేరి పీఠాన్ని మీరు ఇన్వాల్వ్ చేసి సరే కట్టండి అని తెలీదు. చెప్పి. ఆ న్యూస్ ఆర్టికల్‌లో ఉంది టెంపుల్ నుంచి పర్మిషన్ లేదు అనేది న్యూస్ ఆర్టికల్ లేదు. మెన్షన్ టెంపుల్ చేస్తుంది. నుంచి పర్మిషన్ తీసుకొని శృంగేరి పీఠంని ఎంగేజ్ చేసుకున్నారు. హ్మ్. ఇక తర్వాత వీళ్ళు ఈ ఆర్కిటెక్చరల్ ఫార్మ్ వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ చేయటం హ్మ్. ఇవన్నీ చేస్తూ పోయారు. హ్మ్. పోయిన తర్వాత అప్పుడప్పుడు బహుశా వీళ్ళు టెంపుల్‌తో నెగోషియేట్ చేస్తూ ఉండుంటారు. హ్మ్. టెంపుల్ మీరు ఇప్పుడు ఈ టెంపుల్ అంతా కూడా రాతి కన్‌స్ట్రక్షన్ కాబట్టి, కొత్త కట్టించేది కూడా అదే మోడల్‌లో హ్మ్. రాతితోటి కట్టించిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చినట్టుందండి. హ్మ్. హ్మ్. ఆ రాతితోటి వీళ్ళు ఎస్టిమేట్ వేసినప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి డిజైన్ అది చాలా ఎక్కువ ఖరీదుకి వెళ్ళిపోయిందండి. అంటే నాతో దాత చెప్పడం ఏంటంటే, ఏదో 10 కోట్లతో అంతా అయిపోతుంది అనుకుని దిగాను. హ్మ్. ఎవరిని ఒక రూపాయి అడగకుండా నేనే కట్టించాలని దిగాను. హ్మ్. ఎప్పుడైతే దీని ఎస్టిమేట్ 60, 70, 80 కోట్లకి అయిపోతుందో, హ్మ్. దాంతో దీన్ని ఎట్లా ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు 2018లో హ్మ్. అప్పటికి అదే గవర్నమెంట్ హ్మ్. 18లో ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకున్నారండి. హ్మ్. దేనికోసం బ్యాలెన్స్ డబ్బు ఏ విధంగా వసూలు చేయాలి. సో 60, 70 కోట్లు అవుతుంది. వీళ్ళు 10 కోట్లు మాత్రం వీళ్ళు బడ్జెట్ అనుకున్నారు. మిగతా డబ్బులు ఎలా? 10 కోట్లు మాత్రం నేను ఇవ్వగలను. మిగతా డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి హ్మ్. అనే ఉద్దేశంతోటి మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తేనే, ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా! హ్మ్. 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 డబ్బులు ఎవరు డొనేట్ చేయరు. చేయరు ఒక కదా! ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఐటీ ఎగ్జంప్షన్ ఇవన్నీ తీసుకొని, అప్పుడు మనం దాతల దగ్గరికెళ్తే హ్మ్. వాళ్ళు ఏమన్నా పెద్ద మొత్తంలో మనకి ఇవ్వటానికి అవకాశం ఉంది. ఐటీ ఎగ్జంప్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా అని. హ్మ్. ఆ టైంలో నేను రిటైర్ అయ్యానండి. హ్మ్. 2017లో. హ్మ్. 18 ఇంటి దగ్గరే ఉన్నాను. హ్మ్. 18లో వచ్చారండి హ్మ్. నా దగ్గరకు. హ్మ్. ఏది మన ఆ దాత ప్లస్ ఈ కన్‌స్ట్రక్షన్ ఫర్మ్ ఎండీ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. పేపర్‌లో రాశానంటే ప్రభాకర్ అని. ప్రభాకర్ గారా?
వచ్చి సార్ మేము ఇట్లా ఒక మంచి టెంపుల్ కట్టించాలనుకుంటున్నాము, మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కదా, మీకు ఎండోమెంట్స్ తిరుపతిలో కూడా ఈవోగా చేశారు, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మంచి పని అని అంటే, సరేనండి మీకు వాట్ ఎవర్ మా ద్వారా ఏది కాగలదో దాని సహాయం అందించడానికి వీఆర్ విల్లింగ్ అని చెప్పి చేరామండి. ఎవరు ట్రస్టీస్కి అప్పుడు ఆంధ్ర నుంచి రిటైర్డ్ సిఎస్గా నన్ను పెట్టుకున్నారు, తమిళనాడు నుంచి రిటైర్డ్ సిఎస్ రామ్మోహన్ రావు గారిని పెట్టారు. ఎందుకంటే తమిళనాడులో సుబ్రహ్మణ్య ఆలయాలు ఎక్కువ, అక్కడ ఆయనకి ఏమన్నా పెద్ద డోనర్స్ ఏమన్నా పరిచయం ఉంటారేమో ఉద్దేశంతో పెట్టుకుని ఆ ట్రస్ట్ మీటింగ్లు 2-3 జరిగినాయండి, ఎక్కువ కూడా జరగలేదు, 2-3 జరిగినాయి. ఎట్లా వెళ్ళాలి ఏంటి అని 2018లోనే శృంగేరి పీఠాధిపతి అని తీసుకుని వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేపించారు. 2018 టీడీపీ గవర్నమెంట్లోనే ఫౌండేషన్ స్టోన్ వేశారు అప్పుడే. తర్వాత అక్కడ ప్రాజెక్ట్ ఆఫీస్ కట్టారు, దాదాపు 40-50 లక్షలు ఎంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ఆఫీస్ అను, దాంట్లో ఒక మోడల్ తయారు చేసి కూడా టెంపుల్ కట్టబోయే టెంపుల్ మోడల్ కూడా దాంట్లో ఎలా ఉంటుంది పెట్టారు. దీంతో పాటు ఈ 2 ఎకరాలతో పాటు పక్కన అది ఆ చెరువుకు పక్కన ఉంటుందండి, ఏనుగుల చెరువు అంటారు. టెంపుల్ నుంచి నేను మెమో చూసాను, రైటింగ్లో ఒక మెమో ఇచ్చారు, నాకు గుర్తులేదు 18 or 19 ఎప్పుడు. టెంపుల్ కడతాం అంటున్నారు కదా, ఈ ఈ ఈ ట్యాంక్ను కూడా మీరు పునరుద్ధరించి బ్యూటిఫికేషన్ చేయండి అని. వాళ్ళకి ఏమన్నా ఫార్మల్గా ఏమి హ్యాండ్ ఓవర్ చేయలేదని, బ్యూటిఫికేషన్ ఇదంతా కూడా చెయ్యండి, ట్యాంక్ పాడుబడి ఉంది సరిగా లేదు అని. దాంట్లో ఎంక్రోచ్మెంట్లు కూడా ఉన్నాయండి. ఆ ఎంక్రోచ్మెంట్లు ఏదైనా తీస్తే మేము ఏదైనా చేయడానికి వీలవుతుంది అని చెప్పి వీళ్ళేదో వాళ్ళకి చెప్తూ పోయారు. ఇంతవరకు ఆ ఎంక్రోచ్మెంట్లు తీయలేదు, అసలు ఆ బ్యూటిఫికేషన్ స్టార్ట్ కాలేదు, జరిగింది అంతేనండి. తరువాత గవర్నమెంట్ మారిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ 2018 లేపించారు. వీళ్ళు ఒకసారి ఏదన్నా సీఎంని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అదంతా చూపెట్టి, ఇదిగో మేము ఇంత గ్రాండ్గా ఇక్కడ టెంపుల్ కట్టబోతున్నామని చూపెట్టాలనే ఉద్దేశంతో ఆయన అప్రోచ్ అయినట్లు ఉందండి. దానికోసం ఏదో ఆ టెంపుల్ మోడల్ ఎట్లా ఉంటుంది ఏదో ప్రజెంటేషన్ చేసినట్లు గుర్తండి నాకు అది. కానీ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళకి ఒక సెంటు భూమి కానీ ఏదైనా హ్యాండ్ ఓవర్ చేయటం కానీ ఏది జరిగింది లేదు, అంతా అంతకు ముందే జరిగింది. సైట్ హ్యాండింగ్ ఓవరు, బ్యూటిఫికేషన్ మెమో కూడా అప్పుడే ఇచ్చారండి. 2018లోనో 19లోనో ఇచ్చారు, ఎంతకుముందు 17లోనే ఇచ్చారు. అది కూడా బ్యూటిఫై చేయండి అని చెప్పి, ఇది చెరువుని బ్యూటిఫై ఓన్లీ 1 ఎకర్లో టెంపుల్, 1 ఎకర్లో బ్యూటిఫికేషన్, 2 ఎకరాలకి ఇచ్చారండి టెంపుల్కి. ఈ చెరువు ఎంత ఉంటుందో నాకు తెలియదు. సో అది మీరు బ్యూటిఫికేషన్ చేయమని టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చారు. అదే అండి, టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. 18 or 19లో మెమో ఇచ్చారు పక్కాగా దాన్ని బ్యూటిఫికేషన్ చేయమని. అంతేగాని దాన్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటమా, ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాదు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాదు, వీళ్ళకి ఏ విధమైన హక్కులు దాని మీద లేవండి. జస్ట్ బ్యూటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఏ టెంపుల్ కాదండి, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలంటే ముందు కాంట్రాక్టర్ సార్ భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటారు. భూమి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడ ఏదైనా ఎట్లా కడతారని కట్టడానికి లేదు కదా. దేర్ ఈజ్ నో ఎలినేషన్, దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ అండ్ థింగ్స్ లైక్ దట్ అండి. ఒక మంచి పని కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కట్టాలనే ఉద్దేశంతో ఇచ్చేశారు. చేసిన తర్వాత 2020 నుంచి 20లో ఇంకా అంటే ఆ ప్రాజెక్ట్ ఆఫీసు అదేదో కట్టించారు, మోడల్ పెట్టారు. తర్వాత నాకు తెలిసి ఏమీ జరగలేదండి. అగ్రిమెంట్ కూడా అంటే వీళ్ళు కట్టబోయే టెంపుల్ ఫార్మల్ అగ్రిమెంటు ఇంకా ఈ టెంపుల్ తోటి పూర్తి కాలేదండి. ముందు సైట్ హ్యాండ్ ఓవర్ చేశారు, వీళ్ళు మోడల్స్ డెవలప్ చేశారు. ఈ మోడల్స్ టెంపుల్ ఒప్పుకోవాలి కదండి, టెంపుల్ ఫార్మల్గా అప్రూవల్, అది అప్రూవల్ ఇవ్వలేదు అంటే టెంపుల్ ఇంకా ఫార్మల్ అప్రూవల్ ఫర్ దట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి. ఈ లోపు అక్కడ ఈ అదేది మన వీరశైవ ఆర్గనైజేషన్స్ అని మోస్ట్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ తెలంగాణ. మీరు వాటి అడ్రస్ చూస్తే కోర్టులో కేసులు వేసిన వాళ్ళు అందరూ తెలంగాణ ఉంటాయి, మెదక్ ఈ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే లింగాయత్ కమ్యూనిటీ ఉన్నదే ఈ ప్రాంతంలో అండి. సో వీళ్ళు అంటే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, జంగమ్ అసోసియేషన్ అని, ఆల్ ఇండియా జంగం అర్చక సంఘం అని, వీళ్ళు కోర్టులో కేసులు వేశారు. వాళ్ళు ఏంటి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టడం వల్ల ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత తగ్గుతుంది అనేది వాళ్ళ సెంటిమెంటల్ ఇష్యూ. దాంతో వాళ్ళు వేశారు.
వేసిన తర్వాత నేను అనుకోవటము ఈ ఈ దాత వీళ్ళు కూడా వాళ్ళు అప్రోచ్ అయినట్లుంది. వాళ్ళు ఏమన్నా ఏదో కొంచెం ఎడమెంట్‌గా మాట్లాడినట్టుంది. తర్వాత ఇదంతా మన వల్ల అయ్యేది కాదు అని చెప్పి శృంగేరి మఠానికి వీళ్ళు ఫార్మల్‌గా రాశారండి. ఇంకా మేము దీని జోలికి రాము. మీరు టేక్ ఓవర్ చేసి ఈ ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాము. మీకు ఫండ్స్ మొబిలైజేషన్ లాంటిది మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫార్మల్‌గా శృంగేరి మఠాన్ని అడ్రస్ చేశారు. ఆ ప్రాసెస్‌లోనే ఉన్నట్టుంది. వాళ్ళు ఏదో కండిషన్ పెట్టినట్లుంది. మీరు ఇన్ని కోట్లు డిపాజిట్ చేస్తేనే మేము ఏదో ముందుకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు ఏదో కొంత కండిషన్స్ పెట్టినట్లుంది. ఆ స్టేజ్‌లో ఆగిందండి. లాస్ట్ 2-3 ఇయర్స్‌లో నాకు తెలిసి అక్కడ ఏమీ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో మీటింగ్స్ జరగల. మీటింగ్‌లు జరగలేదు. ఏమీ లేదు. ఎందుకంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ డిఫెక్ట్. ట్రస్ట్ ఏంటి? మనం ఏదో మంచి పని చేయాలని కోట్లు ఖర్చు పెట్టి ఆ దేవస్థానాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పి మన ఆలోచన ఉంటే మన మీద ఎలిగేషన్స్ మీరు వద్దంటూ అంటే బహుశా ఆ దేవుడికి ఇష్టం లేదేమో అక్కడ గుడి కట్టించడం సెంటిమెంట్ ఉంటుంది కదా. లేనిపోయిన తలకాయ మనకెందుకు అని చెప్పి వీళ్ళు దాదాపుగా డిఫెక్ట్గా వదిలిపెట్టేశారు. అందుకని నాకు తెలిసి అసలు మరి ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఆ కోర్టు కేసు వీళ్ళ తరఫున ఎవరైనా అడ్వకేట్ని పెట్టుకున్నారో లేదో కూడా నాకు అవగాహన లేదండి. దాదాపు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవరితో నేను మాట్లాడేది, వాళ్ళు టచ్లో కూడా లేరు. నేను మొన్న ఈ ఐటెం చూసిన తర్వాత మాట్లాడానండి. మీ దగ్గర ఆ పేపర్లు ఏమైనా ఉంటే పంపించమంటే కొన్ని పంపించారండి వాట్సాప్లో. ఇది సార్ మాకు ఇచ్చిన పర్మిషన్ ఇది 2 ఎకరాలు చెరువు డెవలప్ చేయమని చెప్పి ఇచ్చినటువంటి మెమో ఇది అని కొన్ని పంపించారు. నా వాట్సాప్లో ఉన్నాయి అవి. అది పంపించారు తప్పితే అదేమీ లేదండి. కానీ మొత్తం అజయ్ కల్లం రెడ్డి నేతృత్వంలో 28 ఎకరాల భూమిని శ్రీశైలం టెంపుల్ పక్కన కొట్టేసే కుట్ర ప్లాన్ జరిగింది అనేది అదే అండి. అంటే పర్వర్షన్ ఎట్లా వచ్చిందంటే బురద చల్లటం అనేది అసలు అజయ్ కల్లంని వదిలేసేయండి. ఆ టెంపుల్ భూమి ఎవరికి అసలు అంటే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఇవ్వటానికి లేదండి కదా. ఇది హైకోర్టు పర్మిషన్ లేకుండా సింహాచలం భూమి కేసులు అట్లానే ఉన్నాయి కదండి. ఎందుకు హైకోర్టు క్లియరెన్స్ లేక ఒక సెంట్ ఎవరికి ఇవ్వటానికి లేదు. గుడి కట్టమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే అదేదో వీళ్ళ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్లు వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిస్తామంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్లు బుర్ర చల్లడం అంటే ఇంకా అంతకంటే నీచం ఏమి ఉండదండి. సరే కోర్టు కేసులు వేసిన వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. అదేదో సెంటిమెంటు ఉండొచ్చు, అక్కడ ఏదైనా వేరే సెక్టేరియన్ ఇంట్రెస్ట్లో ఉండొచ్చు. ఏది వీరశైవులు వర్సెస్ వీళ్ళంతా దాన్ని ఏమంటాము శాక్తేయులు, అదే బేసిక్గా శృంగేరి వీళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు కదండి. సో వాళ్ళు ఆ సెక్ట్ వేరు ఉంటుంది. జంగాలు వీళ్ళ సెక్ట్ వేరు ఉంటుంది. అది సెక్టేరియన్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు. ఎప్పటి నుంచో శ్రీశైలం మీద ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో వీటన్నిటిని వాళ్ళు ఆపటానికి కోర్టులో కావాలంటే ఏదన్నా ఇట్లా గవర్నమెంట్ అడ్వైజర్ని ఎవరినో వీళ్ళ ట్రస్ట్లో పెట్టుకుని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఎలిగేషన్ చేయొచ్చు. కానీ భూమి ఇవ్వటము అవన్నీ కూడా 2016లో జరిగినాయి. సో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫౌండేషన్ వేయటం కూడా 2018లో జరిగింది శృంగేరి వాళ్ళది. అది సడన్గా ఇప్పుడు ఆ ఫౌండేషన్ వేసేటప్పటికే బహుశా ఈ మెమో కూడా ఇచ్చుంటారు నా చెరువు డెవలప్మెంట్ చేయమనేది. అప్పుడు ఆ కాలంలోనే మెమో ఇచ్చినట్టుంది. ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి. సో కోర్టు కేసుల కారణంగా తర్వాత ముందుకు వెళ్ళాలి. కోర్టు కేసు వేయకుండా వీళ్ళే మనకెందుకు ఈ గొడవ, మనం ఏదో కష్టపడి మన సొంత డబ్బు ప్లస్ బయట దాతల దగ్గర డబ్బు తెచ్చి టెంపుల్ కట్టిస్తాము అంటే ఈ లిటిగేషన్లు గొడవలు ఇవన్నీ మనకెందుకు, దీన్ని పూర్తి చేయనిస్తారో లేదు, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీళ్ళు తప్పుకోవటానికి శృంగేరి మఠాన్ని అడిగారు. ఇచ్చారా సార్? హ్యాండ్ ఓవర్ చేశారా శృంగేరి మఠాన్ని? ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళ కండిషన్స్ వీళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేయనట్లు, వాళ్ళు ఏదో ఇన్ని కోట్లు ఎంత డిపాజిట్ చేయండి ముందు మా అకౌంట్లో అవి ఇవి పెట్టినట్టుందండి. అది ఇంకా పూర్తి అయినట్లు లేదు. సో మీరు ట్రస్టీలుగా ఏర్పడ్డప్పుడు ఏమైనా ఫండ్ రైజ్ చేశారా? లేదండి. మేము ట్రస్టీలుగా ఉన్నటువంటి 4-5 ట్రస్టీలను తలా ₹1,00,000 ఇచ్చాము. ఇక మొత్తం కూడా ఒక దాత పెట్టుకున్నదేనండి. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టుంటారు రకరకాల ఈ సర్వేలకి. దాన్ని ఇప్పుడు వాచ్మెన్ శాలరీస్ అట్లా వాళ్ళ చిన్న ప్రాజెక్ట్ ఆఫీస్ అవి కట్టించారు కదా, మోడల్ దానికోసం ఇట్లా రకరకాల పనులకు దేనికన్నా కానీ ఒక 2 కోట్లు దాదాపు ఖర్చు అయినాయి అని చెప్పారు ఆయన దాత. అంతా ఆయన సొంతగా పెట్టుకున్నారు. మేము తలా ₹1,00,000 ఫార్మల్గా ట్రస్ట్ ఫార్మ్ చేసిన తర్వాత మన కంట్రిబ్యూషన్ లేకుండా అసలు మనం ఏ వర్క్ స్టార్ట్ చేయకూడదు అని తలా ₹1,00,000 ఇచ్చామండి. నేను 1,00,000 ఇచ్చాను, రామ్మోహన్ రావు గారు 1,00,000 ఇచ్చారు, మేమందరం ఇచ్చాము.
తర్వాత అట్లా అది స్టకప్ అయిపోయిందండి. ఇంక వీళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ పోయింది. ఈ కేసు అయ్యే వారికి మనం ఏం చేయొద్దు. అసలు మనకెందుకు వచ్చిన గొడవ? ఇది మన ముందు ఉండకూడదు. కానీ టెంపుల్ మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, మీకు ఇన్ ద సెన్స్ వీబీ టెక్నోక్రాట్స్ వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సర్టెన్ టైం ఇస్తుంది కదా, ఈ టైం లోపు దాంట్లో ఉండాలి అని. 5 సంవత్సరాలు ఎంత ఇచ్చినట్లుంది. మరి అది కూడా దాటిపోయి ఉంటుంది ఇప్పుడు. దాదాపుగా 2016 అంటే 21కి అయిపోయి ఉంటుంది. ఉంటుంది. ఏమైనా ఎక్స్టెండ్ చేశారా వైసీపీ గవర్నమెంట్? లేదండి, లేదు. అసలు ఆ ఇష్యూ రాలేదు. ఆ ఇష్యూ ఎప్పుడు రాలేదు. ఎందుకు అంటే అసలు అగ్రిమెంటే కాలేదు కదండి. బహుశా అగ్రిమెంట్ అయిన తర్వాత మరి 5 సంవత్సరాలు కన్సల్ట్ చేస్తారా ఎట్లా అని నాకు తెలియదు. అగ్రిమెంట్ అంటే వీళ్ళు ఈ డిజైన్ వీళ్ళు ఏదైతే టెంపుల్ మోడల్ డెవలప్ చేశారో శృంగేరిని అడిగి అది ముందు టెంపుల్ యాక్సెప్ట్ చేయాలి కదా. చేయాల. సో ఈ అంశానికి సంబంధించి మీపై వస్తున్న అలిగేషన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇట్స్ ఆల్ రబ్బిష్ అండి. అసలు నేను చెప్తుంది ఏంటంటే అసలు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్. ఆ దాత ఏదో తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు కాబట్టి ఇంకా ఏదన్నా 10 మంది పెద్దవాళ్ళని అడిగి మొబిలైజ్ చేద్దామా అని చెప్పి భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది ఆ వీపీ టెక్నోక్రాట్స్కి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేశారండి. అది ట్రస్ట్ ఈ వీపీ టెక్నోక్రాట్స్ ఓకే దే ఆర్ ఫంక్షనింగ్ క్లోజ్లీ బికాజ్ ఈ డబ్బు దానికోసమే కదండి. అది అంతేగాని ఎందుకు మీరు టార్గెట్ అయ్యారు అనుకుంటున్నారు? పొలిటికల్ అనుకుంటున్నాను. బట్ ఏదో న్యూస్ ఆర్టికల్ కాదు, రిప్యూటెడ్ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్లో రిపీటెడ్ అండి. అంటే ఈ పేపర్లన్నీ కూడా ఈరోజు దిగజారిపోయినావు కదా. రిపీటెడ్ కాదు కాదు లేదా ఇప్పుడు ఏమైనా అటెన్షన్ డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు ఫ్లడ్లో ఇటువంటివి నాకు తెలియదు. కానీ అది అబ్సల్యూట్లీ ఇప్పుడు సరే ఆ టెంపుల్ వద్దంటే ఎవడికి నష్టం అండి. హ్యాపీగా ఇప్పుడు దాతలు కూడా విసుగు పుట్టే కదా మాకు వద్దనుకుంటుంది. మంచి పని చేయడానికి అని చెప్పి ముందుకు వచ్చారు. వద్దు అనుకుంటే టెంపుల్ ఇస్తేనే కదండి వాళ్ళు తీసుకునేది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కూడా తమిళనాడు సిఎస్ ఉన్నారు, ఇక్కడ విబి టెక్నోక్రాట్స్ ఉంది, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి మీ వైపు ఎందుకు ఎక్కువ చూపిస్తున్నారు అని అంటే నేను అనుకోవటం పాత గవర్నమెంట్ ని బ్లేమ్ చేయటానికి. అంటే ఇది ఒక ఇచ్చిందేమన్నా అంతకుముందు గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో ఏదో జరిగింది అనే పిక్చర్ ఒక క్రియేట్ చేయాలనే ఉద్దేశం అనుకుంటాను. దాని పేపర్ కనపడుతుంటుంది కదా, 16లో ఇచ్చింది కనపడుతుంది, 18లో ఫౌండేషన్ వేసింది కనపడుతుంది. ఎవరు చూస్తున్నారు? ముందు బుర్ర చల్లుతున్నారు, తర్వాత ఈ రోజు వరకు ఎవరు అసలు బయటకు వచ్చి చెప్పలేదు కదా. ఇప్పుడు ట్రస్ట్ తరఫున కానీ వీబీ టెక్నోక్రాట్స్ తరఫున కానీ ఎవరు బయటకు వచ్చి ఇది అని చెప్పట్లేదు కదా. వాళ్ళు ఏంటంటే ఓకే మనం ఎందుకు బయటపడటం అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. ఎవరు దాతలు వాళ్ళందరూ అనవసరంగా మనం ఎందుకు బయటపడటం అనేది వాళ్ళకు ఉండొచ్చు. దాంట్లో ఏమీ లేదు కాబట్టి మనం చేసేది ఏముంది అదే గాలికి పోతుంది అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు అనమాట. అంతకు తప్పితే ఇంకా నేను ఐ డోంట్ సీ ఎనీథింగ్ అండి. ఇంకా మన మీద రాసి ఇంకా వాళ్ళకి వచ్చేది ఏముందంటే నేను అదంటే అంటే మీడియా అనేది దిగజారిపోయిందండి. ఎవరు ఫ్యాక్ట్స్ ఏది వెరిఫికేషన్ లేదు. ఇలా ప్రతిదీ కూడా మనం ఏదో మన పోయిన గవర్నమెంట్ చేసింది అనేది ఒక పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడం కంటే కూడా అజయ్ కల్లం రెడ్డి గారిని బ్లేమ్ చేయడం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనపడుతుంది. మరి నాకు తెలియదు ఇంకేమైనా స్పెషల్ ఉద్దేశం ఉంది. 22 ఎకరాలని 28 ఎకరాల్లో పాగా శ్రీశైలంలో కోట్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ హడావడి, చిన్నగా వచ్చి మేకై కూర్చున్న వీబీ టెక్నోక్రాట్స్, అజయ్ కల్లం తదితరులతో ట్రస్ట్ ఏర్పాటు, అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, మీరు సలహాదారుగా ఉండి మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందము చేసుకోని వైనం. అదే ఆ స్ట్రక్చర్ కి సంబంధించిన కట్టడానికి ఒప్పందం కాలేదు కదా. అది ఒప్పందం ముందు మరి వాళ్ళ ల్యాండ్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఒప్పందం లేకుండా చేయటానికి సర్వేలు అన్నీ చేసి వాళ్ళ డెవలప్ కింద ఫౌండేషన్ అన్ని డీటెయిల్స్ తీసుకుని దెన్ దే హ్యావ్ టు వర్కౌట్ ది స్ట్రక్చరు డిజైన్స్ అన్నీ కూడా. అంతకు తప్పితే నాకు అంటే ఇంకా వేరే ఉద్దేశాలు ఏమున్నాయో నాకు తెలియదు. నాకు అర్థమైనంత వరకు కూడా ఏదో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది జరిగింది అనే ఒక పిక్చర్ ఇవ్వాలి అనేదే బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో అన్ని బయటకు వస్తాయి కదండి, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇవన్నీ బయటకు వస్తాయి. పేపర్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా, కరెక్ట్. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి దానికి ముందే మాకు లేదు పాత గవర్నమెంట్లో జరిగింది అని. పాత గవర్నమెంట్లో ఏమి జరిగింది, ఏమన్నా ఒక ఆర్డరు ఇంకోటి చూపెట్టచ్చు కదా. రెండోది అసలు అప్పుడు 2016లో నేను ఎక్కడ ఉన్నాను? నేను సర్వీస్లోనే ఉన్నాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇక్కడ సెక్రటరీగా ఉన్నాను. అసలు దీనికి దానికి నాకు సంబంధమే లేదు. అంతే కదండి. ట్రస్ట్ ఫార్మ్ చేసిందే 2018లో. అది అంతకుముందు ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ 2 ఎకరాలైనా ఇవ్వటం. అది రెండోది అసలు 28 ఎకరాలు ఇచ్చారని ఇప్పుడు టెంపుల్ ఏం చెప్పాలి కదండి. టెంపుల్ కోర్టులో
ఎఫిడవిట్ ఫైల్ చేస్తుంది కానీ రిమార్క్స్, పారావైజ్ రిమార్క్స్ ఫైల్ చేయాలి కదా చేయాలి. కేసుకి. దాంట్లో ఎక్కడ నా దగ్గర ఆ కాపీ ఉందండి, ఎక్కడా కూడా అసలు 28 ఎకరాలు ఇచ్చామని రాయలేదు. 2 ఎకరాలు ఇచ్చాము, అది కూడా బిల్డ్ అండ్ ట్రాన్స్ఫర్ కట్టించి మాకు ఇవ్వమని చెప్పి మేము ఇచ్చాము అని చెప్పి ఎఫిడవిట్లో కోర్టులో ఫైల్ చేశారు. టెంపులే చెప్పింది. టెంపుల్ నా దగ్గర ఉంది కాపీ.